హాయ్ గైస్, రీసెంట్గా ఒక గ్యాస్ పొయ్యి అయితే ఆర్డర్ పెట్టాం ఆన్లైన్లో. కొంచెం ప్రైస్ తక్కువకి వచ్చిందని పెట్టాం. సో అది అన్బాక్సింగ్ అండ్ దాని మీద ఒక వంటకం అయితే తయారు చేసాం. అదైతే చూడండి. వీడియో అయితే బాగుంటుంది. కొత్త వారు చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదేమో కంపెనీ వచ్చేసి కైతాన్ అని ఉంది. 3 స్టెయిన్లెస్ ఎల్పిజి స్టవ్ అంట. సో ఫస్ట్ ఏమో సూర్య వాడాం, తర్వాత ప్రెస్టేజ్ వాడాం, ఇప్పుడైతే ఇది. సో దీని రివ్యూ చూద్దాం ఎలా ఉందో. సో ఒక వ్యాన్ అయితే వచ్చాడు. ఆ వ్యాన్లో అయితే పెద్దే కదా మెటీరియల్స్. ఏంటి సేఫ్టీ థర్మోకోల్ షీట్ అంటారు, సేఫ్టీ కాదు, థర్మో షీట్ పెట్టినాయి. అయితే 4 స్టాండ్లు ఇచ్చాడు కింద సపోర్టింగ్ బ్యాలెన్స్ ఉండడానికి. 4 స్టాండ్లు, ఈ మూల అటు. ఇదిగో. సో గ్యాస్ అయితే కొత్తగా ఉంది, పాతదేం కాదు, కొత్తగా ఇచ్చారు. ఇదిగో 1 2 3 మొత్తం 3. ఇదంతా ఏంటిది, గ్లాస్ ఫిట్టింగ్ కాదు, ఐరన్దే. గ్లాసీ అయితే హీట్ ఎక్కేసి పగిలిపోతాయి. సో అందుకే ఐరన్ తీసుకున్నామంటే మనకి సేఫ్గా ఉంటుంది. అదే స్టెయిన్లెస్ స్టీల్, ఐరన్ కాదు. ఇవి అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయి, హెవీగా. బొక్కలు కూడా బాగానే ఉన్నాయి, ఈ హోల్స్. ఇదేమో వారంటీ. ఎన్ని ఇచ్చారు దాదాపు. ఇక్కడ ఎస్ఐ ముద్ర కూడా ఇచ్చారు. ఇటు పక్క మంది పేరు అది రాసుకొని ఇది సెట్ చేసుకోవడానికి. ఇదేమో మొత్తం మెటీరియల్ అయితే బాగానే ఉంది, స్ట్రాంగ్గానే ఉన్నాయి ఈ బోర్డింగ్కి. ఇవి కూడా ఇక్కడ బ్రాండింగ్ అయితే ఇచ్చాడు. ఇటు సైడ్ అయితే పర్వాలా, స్పేస్ కూడా గిన్నెకి స్పేస్ అయితే ఎంత ఇచ్చాడు, చాలు స్పేస్ అయితే. ఒక గిన్నెలా బౌల్ పెట్టుకుంటే ఇంత అయితే ఉంటుంది. ఇదేంటి, ఇది మనం ఎల్పిజి గ్యాస్కి కనెక్షన్ ఉంటుంది కదా, దానికి సంబంధించింది ఇది. సో ఇటు పక్క ఏమో 3 ఇచ్చాడు. అది ఏంటిది, మామూలు గ్లాస్ అది. ఇవి కూడా మంచి స్మూత్గానే ఉన్నాయి, పర్లా క్వాలిటీగానే ఉంది. రేట్ ఎంత ఇది? 3 స్టవ్లది వచ్చేసి 2300 అంట. అంటే 2500 వేసుకోండి, ఛార్జెస్ అయితే వస్తాయి. బాగానే ఉంది. ఇక గ్యాస్ పాత తీసేసి దీన్ని ఫిట్టింగ్ చేయడమే. ఇక బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా ఉంది, మొత్తం స్టెయిన్లెస్ స్టీల్తో. స్టెయిన్లెస్ స్టీల్ అది. తోమలోకి కావాలంటే మరి తోముకోకుండా ఇంకేం చేస్తా, ఏం కావాలి నీకు తుడుచుకొని. గ్లాస్ అయితే ఈటకి పగిలితాయి. ఐరన్ కట్టకుండా గ్లాస్ పెడతా. సో ఇది మొత్తానికి అయితే గ్యాస్ స్టవ్ పెట్టాక ఫిట్టింగ్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. అప్పుడు తెచ్చి గ్యాస్ పొయ్యి అయితే ఇప్పుడు బిగించడం జరుగుతుంది. బిగించి పెట్టలేదురా నింపుగా కింద అడిగిన ఎత్తాలి. ఈ గ్యాస్కి వచ్చిన స్టాండ్స్ ఇలా పర్లేదు చేసుకుంటే ఎక్కువ ఉంటుందమ్మా. కలుగుతా ఇవన్నీ ఇప్పేసుకోవచ్చా? పట్టిందా? మరి టైట్ గా ఉందో లేదో? టైట్ గానే ఉంటది. ఆగు సూపర్ కట్టరాలదా వద్దు పైకి కలగండి. కొంచెం ఆగు. వద్దు పోయింది అంతేనా? పాలగొండలు పొంగొత్తాను. మరి ఇది పెట్టేసాను మొత్తం. తొప్పర అనుకుంటా పెట్టాను. వెలిగించు. హే వెలిగించు.
ఇది వచ్చింది. వచ్చింది అది మీ అమ్మాయి పొయ్యిలు వెలిగిస్తాడు ఏమి లేకుండాను లేదా తీసేయి తీసేయి ఫోటో కాదు వీడిగా సర్లే. సో గ్యాస్ వచ్చిన సందర్భంగా మార్నింగ్ టైం అయితే టీ పెట్టుకొని తాగేసాం. పాలు పొంగిచ్చే వీడియో అయితే తీయలేదు. అండ్ ఇంకా తలకాయ మాంసం అయితే ఉన్నాం. తలకాయ మాంసం అండ్ తలకాయలో ఉండే బ్రెయిన్ కూడా ఫ్రై అయితే చేసాం. సో అది న్యాచురల్ సౌండ్స్తోనే వదిలేస్తున్నా మీకు ఆర్టిఫిషియల్గా ఉండడానికి న్యాచురల్గా. సో డబ్బింగ్ అయితే ఇవ్వను. సో ఆల్మోస్ట్ ఆ కూర వండే విధానం అందరికీ తెలిసిందే కదా. అవేమో ఉడకబెట్టుకొని మొత్తం నీట్గా తయారు చేసుకొని ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండ్ టమాటాలు ఉప్పు కారం పసుపు కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా వేసుకొని ఫైనల్గా దింపుకోవడం కూర అయితే అది. సో ఇక న్యాచురల్గా అయితే వదిలేస్తున్నాను. సౌండ్స్ మీకు ఈజీగా ఉంటాయి. సో డబ్బింగ్ అయితే చెప్పను. సో వీడియో పూర్తిగా చూడండి. సో ఫైనల్గా ఇది బ్రెయిన్ ఫ్రై చేస్తున్నట్టు. ఇంకా దీంతో అయితే వీడియో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి డైలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు